మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పులుల భయం మళ్లీ ప్రజలను వణికిస్తోంది. 2 నెలల క్రితమే మహిళలపై దాడి చేసి చంపేసిన ఘటన ఇంకా మరవక ముందే ఇప్పుడు మరో వ్యక్తిని చీల్చి చెండాడింది మ్యాన్ ఈటర్. తెలంగాణ బోర్డర్ కు కూతవేటు దూరంలోనే ఈ ఘోరం జరగడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు వణికిపోతున్నారు. అసలు చంద్రపూర్లో ఏం జరిగింది? చంద్రపూర్ జిల్లాలో పులుల భయం మళ్లీ వెంటాడుతోంది. నిన్న ఒక పులిని పట్టుకున్నారు ఫారెస్ట్ టీమ్స్. అత్యంత చాకచక్యంగా పులులను బంధించారు. ఈలోగాని మరో మ్యాన్ ఈటర్ కలకలం రేపింది. ఒక రైతుపై దాడి చేసి చంపేసింది పులి. ఆ రైతు చనిపోయిన స్థలంలో తల మొండెం వేరు చేసినట్లు కనిపించింది. చంద్రాపూర్లో పులి మనిషి రక్తం మరిగిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చంద్రాపూర్ అంటేనే పులులకు సేఫ్ జోన్. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మనుషులను చంపేస్తున్నాయి పులులు. ఈ ఏడాది పలు ఘటనల్లో మనుషులు చనిపోయారు. చాలా పులులను పట్టుకున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు. మనుషులు పులుల కాన్ఫ్లిక్ట్ హాట్స్పాట్ గా చంద్రపూర్ ఉంది. ఇక్కడ పలు ఘటనలతో అధికారులు హాట్స్పాట్ గా గుర్తిస్తున్నారు. ఈ చంద్రపూర్ తెలంగాణను ఆనుకునే ఉంటుంది. తడోబా అంధారీ నేషనల్ పార్క్ లో ఉన్న టైగర్ రిజర్వ్ లో అనేక పులులున్నాయి. బ్రహ్మపురి, సెంట్రల్ చాందా, చంద్రపూర్ ఫారెస్ట్ లో పులుల సంచారం చాలా సాధారణం. 2 నెలల క్రితం తేయాకు సేకరించేందుకు వెళ్లిన 4 మహిళలు చనిపోవడం కలకలం రేపింది. 2 నెలల ఆపరేషన్ తర్వాత T83 పులిని ఇటీవలే పట్టుకున్నారు అధికారులు. మహారాష్ట్రలో 2020-2026 మధ్య 501 మంది పులుల దాడుల్లో చనిపోయారు. అందులో చంద్రపూర్ హాట్స్పాట్ లోనే ఎక్కువ ఘటనలు జరిగాయి. అంతేకాదు, ఈ దాడుల్లో వేలాది మంది గాయపడ్డట్లు ఆర్టీఐ ఆధారంగా రిపోర్టులు బయటకొచ్చాయి. ఇప్పుడు మరొకసారి చంద్రపూర్ లో మనిషిని చంపేసింది పులి. దీంతో మళ్లీ వణికిపోతున్నారు చంద్రపూర్ చుట్టుపక్కల గ్రామాల వారు. ఈ మ్యాన్ ఈటర్ ను పట్టుకోవడానికి తడోబా టైగర్ రిజర్వ్ అధికారులు ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గతంలో చాలా సార్లు పులులను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. పులులు ఆహారం, వేట కోసమే కాకుండా మేటింగ్ సీజన్ లోనూ ఇలా బయటికి రావచ్చంటున్నారు నిపుణులు. పులుల సంచారం ఉన్న గ్రామాల వారు రాత్రి సమయాల్లో బయటికి రావద్దని చెబుతున్నారు. మరి తెలంగాణకు ఎలాంటి ముప్పు పొంచి ఉంది? మొత్తం 1727 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది తడోబా టైగర్ రిజర్వ్. ఈ టైగర్ రిజర్వ్ లో 2022 లెక్కల ప్రకారం 250 పులులున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా 300కు పైగా పులులున్నట్లు అంచనా వేస్తున్నారు. రోజు రోజుకు పులుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో వాటి నియంత్రణ కూడా సమస్యగానే మారింది. పులులు ఎక్కువ కావడంతో తమ టెరిటరీ విస్తరణ కోసం మహారాష్ట్ర నుంచి తెలంగాణకు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా కవాల్ టైగర్ రిజర్వ్ లోకి పులులు ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి. చంద్రపూర్ అడవుల్లోంచి మహారాష్ట్ర సరిహద్దుకు, అక్కడి నుంచి ప్రాణహిత, పెన్గంగా పరిసరాలకు వస్తున్నాయి. ఇక అక్కడి నుంచి ఆసిఫాబాద్, ఆదిలాబాద్ అడవుల్లోని కవాల్ టైగర్ రిజర్వ్ వరకు వస్తున్నాయి పులులు. సో ఇప్పుడు తెలంగాణ వరకు ఈ మ్యాన్ ఈటర్ విస్తరణ కనిపిస్తోంది. సో కాబట్టి ఇప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. చంద్రపూర్ లో తప్పించుకున్న తిరుగుతున్న పులి ఇప్పుడు తెలంగాణ బోర్డర్ వైపు వచ్చే ప్రమాదం లేకపోలేదు. సో చంద్రపూర్ తెలంగాణకి చాలా దగ్గరగా ఉంది. సో చంద్రపూర్ నుండి బోర్డర్ లోకి పులి తప్పించుకొని తిరుగుతోంది. తెలంగాణ బోర్డర్ వైపు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. దీంతో ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఫారెస్ట్ అధికారులు కూడా దీనికోసం వేట సాగిస్తున్నారు. మ్యాప్ లో మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. ఈ పరిసరాల్లోనే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ మ్యాప్ లోని ఈ పరిసరాల్లోనే మ్యాన్ ఈటర్ తిరుగుతుందని చెప్తున్నారు. చంద్రపూర్ ఏ ప్రాంతంలో ఉందో చూస్తున్నాం. తెలంగాణ బార్డర్ లో ఉంది ఈ చంద్రపూర్. సో చాలా ఈజీగా ఇటు కాగజ్ నగర్, సిర్పూర్, ఆసిఫాబాద్ వైపు రావచ్చు. దీంతో ఫారెస్ట్ అధికారులు ఈ మ్యాన్ ఈటర్ కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అది కనుక చంద్రపూర్ నుండి ఇటు తెలంగాణలోకి ప్రవేశించగానే ఇటు ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్ గాని, సిర్పూర్, కాగజ్ నగర్ ఈ ప్రాంతాల్లో గనక ఎక్కడ సంచరించినా పులిని పట్టుకునేందుకు సిద్ధమైపోయారు ఫారెస్ట్ అధికారులు.